హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో చేనేత కార్మికులు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ శుభవార్త అయితే చెప్పిందండి. చేనేత కార్మికులకు ₹1,00,000 వరకు రుణాన్ని మాఫీ చేస్తూ ఉన్నామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిన్న అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఈరోజు ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో రుణం తీసుకున్న వారు అటువంటి వారందరికీ కూడా రుణాన్ని మాఫీ చేయడం జరిగిందండి. సో ఎవరైతే చేనేత కార్మికులు ఉంటారో అంటే రుణం తీసుకున్న చేనేత కార్మికులు ఉంటారు అటువంటి వారందరికీ కూడా ఈ ₹1,00,000 లోపు రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేస్తూ ఉందండి. సో అసలు చేనేత కార్మికులకు ₹1,00,000 రుణం అనేది ఎప్పటి వరకు మాఫీ అవుతుంది ఏంటి అనేదంతా కూడా ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, తెలంగాణలో రుణాన్ని తీసుకున్న చేనేత కార్మికులు ఎవరైతే ఉంటారో అటువంటి కార్మికులకు అటువంటి చేనేత అన్నలకు తెలంగాణ ప్రభుత్వం రుణాన్ని మాఫీ చేస్తూ ఉందండి. సో ఎవరైతే మనకి చేనేత కార్మికులు ఉంటారో చేనేత అన్నలు ఉంటారో అటువంటి వారు బ్యాంకుల ద్వారా రుణాన్ని తీసుకుంటూ ఉంటారు కదా. సో ఎంతైతే రుణాన్ని తీసుకున్నారో ఆ రుణాన్ని అంతా కూడా తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేస్తూ ఉందండి. అంటే ఆ రుణం అనేది ఆ లోన్ అనేది మీరు ఇంకా కట్టాల్సిన పని అయితే లేదనమాట. సో ₹1,00,000 లోపు మాత్రమే రుణాలన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేస్తూ ఉందండి. అంటే మీరు ₹1,00,000 కన్నా కూడా ఎక్కువ కనుక లోన్ కనుక తీసుకొని ఉన్నట్లయితే మీ లోన్ అది మాఫీ అవ్వదండి. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఏదైతే ₹1,00,000 కన్నా కూడా తక్కువ ఉంటాయి లోన్లు, అంటే 90,000 కావచ్చు, 80,000 కావచ్చు, 70,000 కావచ్చు, ఇలా ఉంటాయో అటువంటి లోన్లు మాత్రమే, అటువంటి రుణాలు మాత్రమే ప్రభుత్వం మాఫీ చేస్తూ ఉందండి. సో ₹1,00,000 కన్నా ఎక్కువగా ఉన్న రుణాలు మాఫీ చేయడం లేదనమాట. సో ఎవరైతే చేనేత కార్మికులు ఉంటారో అటువంటి వారికి ఈరోజు మెసేజెస్ కూడా వస్తూ ఉన్నాయండి. ఒకసారి చెక్ చేసుకోండి. మీరు కనుక చేనేత పని చేసే వాళ్ళు కనుక అయినట్లయితే మీరు ₹1,00,000 లోపు రుణాన్ని కనుక తీసుకొని ఉన్నట్లయితే అది బ్యాంక్ ద్వారా కానివ్వండి, పోస్ట్ ఆఫీస్ ద్వారా కానివ్వండి, ఎక్కడ తీసుకున్నా సరే ₹1,00,000 లోపు రుణాన్ని కనుక మీరు తీసుకొని ఉన్నట్లయితే ఆ రుణం అంతా కూడా ప్రభుత్వం ఈరోజు మాఫీ చేస్తూ ఉందండి. ఫ్రెండ్స్, చాలామందికి మెసేజ్లు రాకపోవచ్చు, ఎందుకంటే ప్రభుత్వం ఈ పథకాన్ని ఈరోజు స్టార్ట్ చేసిందనమాట. అంటే చేనేత అందరికి రుణమాఫీ అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ చేశారనమాట. సో ఈ రోజు నుంచి ఆగస్టు నెలాఖరు వరకు ఎవరైతే చేనేత కార్మికులు చేనేత పని చేసేవారు ఉంటారు అటువంటి వారు తీసుకున్న రుణాలన్నీ కూడా మాఫీ చేస్తూ ఉంటారనమాట. సో ఆగస్టు 30వ తారీఖు వరకు కూడా ఈ రుణమాఫీ జరుగుతూ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడమే కాదు, ఎవరైతే చేనేత కార్మికులు మగ్గం నేసేవారు ఉంటారో అటువంటి వారందరికీ కూడా షేర్ చేయండి.